ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. మరి ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఓ నా బంగారు బిడ్డ, నీ కోసమే తీసుకొచ్చినటువంటి ఈ యొక్క అపూర్వమైనటువంటి కానుకను వద్దు అనకుండా స్వీకరించు అని బాబాగారు అంటున్నారు. మరి మన కోసం బాబాగారు ఇచ్చేటటువంటి ఆ కానుక ఏమిటి, ఆ సందేశం ఏమిటి, ఆ సందేశంలో ఉండేటటువంటి పరమార్థం ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాబాగారు చెప్పబోయేటటువంటి ధైర్యవచనాలతో కూడినటువంటి ఆ సందేశాన్ని విని మనందరం కూడా ప్రశాంతమైనటువంటి మనసుతో ఈ రోజును ప్రారంభిద్దాం. ఓ నా బంగారు బిడ్డ, నీకోసం నేను ఒక అపూర్వమైనటువంటి కానుకను తీసుకొని వచ్చాను. ఇది విన్న తర్వాత నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో జీవించేందుకు తిండి, వస్త్రం, నీరు, నీడ, ప్రేమానురాగాలు ఎంత అవసరమో నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ కూడా తెలియదనుకుంటాను. నీవు నీ జీవితంలో సగం కాలానికి చేరినప్పటికీ కూడా వీటిలో ఏదో ఒకటి నీకు మాత్రం లోటుగానే వస్తుంది. నీవు నీ కుటుంబం పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతను చూపించలేకపోతున్నావు. ఎందుకంటే నీకు ఆ శక్తి లేకుండా పోతుంది. కనీసం వారికి ఏ విధమైనటువంటి సంతోషాలను కూడా చేకూర్చలేకపోతున్నావని నీవు కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు. నీ దగ్గర ఏదైనా కానీ ఒకటి కొనడానికి మాత్రమే ధనం ఉంటుంది, కానీ నీ చుట్టూ ఉండేటటువంటి అవసరాలు మాత్రం ఎన్నో ఉంటాయి. నీ దగ్గర ఉన్నదానితో ఏ అవసరము తీర్చలేకపోతున్నావు. పోనీ అందులో ముఖ్యమైనది ఏదైనా కానీ చేద్దాము అనుకుంటే నీ అవసరాలన్నీ కూడా ముఖ్యమైనవే అయినవే, కానీ నీవు మాత్రం నిరాశ, నిస్పృహలతో మొత్తంగా బాధ్యతలన్నిటినీ కూడా తప్పించుకొని తిరుగుతూ ఉన్నావు. అంటే దీని అర్థం నీవు కావాలని చేస్తున్నావని కాదు. నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు వాటి ప్రభావం వలన నిన్ను ఆ విధంగా చేసేందుకు గురి చేస్తూ ఉన్నాయి. మరి నీవు అంతగా సమస్యలతో కూరుకుపోతూ బాధపడుతున్నప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు కూడా బాధ కలుగుతుంది కదా. ఎన్నో సంవత్సరాలుగా ఏకదాటిగా కష్టాలన్నీ కూడా ఒక మనిషి భరిస్తూ జీవించడం అనేది చాలా కష్టం. అది ఎవరికీ తెలియనిది ఏమీ కాదు. అయినా ఎప్పటికైనా కానీ నీకంటూ ఒక మంచి రోజు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నావు చూడు, అది నీలో ఉన్నటువంటి గొప్పతనం. ఇక నీకు కొంతలో కొంతగా అదృష్టం ఏమిటి అంటే, మీ వాళ్ళు నిన్ను ఏ విధమైనటువంటి ఇబ్బందికి కూడా గురి చేయరు. కానీ నీవే వారిని అపార్థం చేసుకుంటూ వారికి ఏమీ చేయలేనన్నటువంటి ఒక రకమైనటువంటి నిరాశతో వారిని తిరిగి బాధ పెడుతూ ఉంటున్నావు. కష్టాల దాడి ఎక్కువైనప్పుడు ఒక మనిషి తట్టుకోవడం అనేది ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అన్ని రకాలుగా నీవు చాలా కష్టపడ్డావు. తల్లిదండ్రులను కూడా దూరం చేసుకున్నావు. అయిన వారందరినీ కూడా దూరం చేసుకున్నావు. ఇక నీకు మిగిలింది నీ భార్యా బిడ్డలు మాత్రమే. నీలో భయం గూడు కట్టుకుపోయింది. వీరికి ఏమీ చేయలేకపోతున్నాను కదా, మీరు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా బాబా అంటూ ప్రతిరోజు కూడా నా వద్ద చిన్నపిల్లవాడిలా దుఃఖిస్తున్నావు. ఆ భయంతోనే ఇంకాస్త ఎక్కువగా బెంగ పెట్టుకొని కనీసం నీ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా లెక్క చేయకుండా ఏదో తెలియనటువంటి ఒక ఆలోచనను నీ మెదడులోకి పెంచుకుంటూ ప్రతిరోజు కూడా దాని వలన నువ్వు ఎక్కువగా ఇబ్బందులు పాలవుతున్నావు. కనీసం నా భార్య బిడ్డలైనా సరే నా వద్ద ఉంటారా, లేదంటే నేనున్నటువంటి పరిస్థితిని చూసి అసహించుకొని నా నుండి దూరంగా వెళ్ళిపోతారా అంటూ ఆలోచిస్తూ ఉన్నావు కదూ. అటువంటిది ఏమీ ఆలోచించవద్దు. ఎందుకంటే వారు ఎక్కడికి వెళ్ళిపోరు. అలా చేసేవారైతే ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేవారు కదా. నీతో అన్ని కష్టాలు పడి మరి ఎందుకు నిలబడుతున్నారు? నీకు వెన్నెముకగా వారు ఉండబట్టే కదా నీకు కనీసం ఇలా రోజులైనా సరే సాగుతూ ఉన్నాయి. అందువలన నీవు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీ జీవితంలో సగం రోజులన్నీ కూడా కష్టాలతోనే అయిపోయాయి. ఇక నీవు విరక్తి చెందిపోయి ఇక నా జీవితం ఇంతేనా, ఇక ఎప్పటికీ కూడా ఇలాగే ఉంటానా అనేటటువంటి ఒక నిరాశలో కూరుకుపోయావు. అలాంటిది అస్సలు ఆలోచించవద్దు. మీ పరిస్థితులన్నీ కూడా ఇకపై చక్కబెడతాను. నువ్వు ఎన్ని సమస్యలతో అయితే ఈ లోకంలో బాధపడాలి
అలాగే ఎన్ని కష్టాలను నువ్వు అనుభవించాలి అని భగవంతుడు రాసిపెట్టి ఉంచాడో అంత నరకం అంతా కూడా వడ్డీతో సహా నీవు అనుభవించేశావు. ఇక నీకంటూ అనుభవించేటటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఏమీ రావు. ఇక నీ వంతులో మిగిలినవన్నీ కూడా సుఖాలే. ఈ సంతోషాలు సుఖాలు అనుభవించడానికి భగవంతుని యొక్క ఆజ్ఞ కూడా వచ్చింది. ఆ వచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నీవిక నీ మిగతా జీవితం అంతా కూడా ఎంతో ప్రశాంతంగా సంతోషంగా గడుపుతావు. నీవు అనుకుంటున్నావు, మరి నా బిడ్డలు చిన్నతనంలో కూడా నేను వారికి కనీసం సరదా సంతోషాలను కూడా ఆస్వాదించలేకపోయాను బాబా, కనీసం వారికంటూ నా వంతుగా నేనేమీ చేయలేకపోయాను, నా భార్యతో కనీసం సంతోషంగా కూడా గడిపినటువంటి రోజులు కూడా లేవు. ఇక ఇప్పుడు వాళ్ళేమో పెద్దవారైపోయారు, కనీసం నా బిడ్డలను ముద్దు చేసేటటువంటి అవకాశం కూడా నాకు లేకుండా పోయింది అని బాధపడవద్దు. అలాగే వారిప్పుడు పెద్దవారైపోయారు, నా మీద ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో, నా భార్యకు నా మీద ఎంత కోపం ఉందో అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దు. అటువంటిది ఏమీ ఉండదు. అయితే నీవన్నది నిజమే, బిడ్డలు పెద్దవారైపోయారు. ఇక వారిని నీవు ముద్దాడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎత్తుకొని తిప్పేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వారు నీ చేతికి అందివచ్చారు కాబట్టి. అందుకనే మనం ఎప్పటికీ కూడా ఒక విషయాన్ని మర్చిపోకూడదు. మన పరిస్థితులు సమస్యలు ఎలా ఉన్నా సరే మన కుటుంబ సభ్యులతో మనం సంతోషంగా గడిపేందుకు ప్రయత్నించాలి. మన మధ్యన ఉన్నటువంటి ఆప్యాయతలు పోకుండా చూసుకోవాలి. అయితే మనం అనుభవించలేదు అనేటటువంటి బాధపడుతున్నటువంటి కొన్ని సంతోషాలన్నీ కూడా తిరిగి నీకు మరలా ప్రసాదించబోతున్నాను. నీ కష్టకాలం అంతా కూడా ముగిసిపోయి సుఖాలు అనుభవించేటటువంటి కాలం ప్రారంభమవుతుంది. కాబట్టి నీవిక నుండి అన్ని సంతోషాలనే అనుభవిస్తావు. ప్రశాంతంగా ఉండు. నీకు ఈ రోజు నుండే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కనిపిస్తుంది. ధనాదాయం పెరుగుతూ నీవు ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో ఆ సంతోషాలను, ధనాన్ని, ఆనందాలను, ఆరోగ్యాన్ని అన్నీ నీకు చేరేలా ఈ సాయి యొక్క అనుగ్రహం నీపై నిండుగా ఉండబోతుంది. రాబోయేటటువంటి అపూర్వమైనటువంటి కానుకను అందుకునేందుకు సిద్ధంగా నీవు నీ కుటుంబం ఉండండి. అలాగే వారితో ఎప్పుడూ కూడా విరోధాన్ని పెంచుకోకుండా, నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఎలాంటి కష్టాలు ఉన్నా సరే వారితో చెప్పుకో. ఎందుకంటే వారికంటే కూడా నిన్ను ఈ ప్రపంచంలో ఎక్కువగా అర్థం చేసుకునేవారు ఎవ్వరూ ఉండరు. మొదట తల్లిదండ్రులు ఉంటారు. ఎలాగో నీకు తల్లిదండ్రులు లేరు కాబట్టి నీవే సర్వస్వం అని బ్రతుకుతున్నటువంటి నీ భార్యా బిడ్డలతో సంతోషంగా గడిపేందుకు ప్రయత్నిస్తూ ఉండు. భగవంతుడు నీకు కల్పించినటువంటి ఈ చిన్నపాటి జీవితాన్ని ఎలా సంతోషంగా ఉండాలా, ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందేందుకు నేను ప్రయత్నించాలా అనేటటువంటి ఆలోచనలతో ఉండాలే కానీ ఎప్పుడూ కూడా వచ్చినటువంటి సమస్యలను చూస్తూ వెనక్కి పారిపోవద్దు. అలా ఎప్పుడైతే నీవు పారిపోవడం మొదలు పెడతావో ఆ సమస్యలు నిన్ను తరుముకోవడం అస్సలు ఆపవు. అలా కాకుండా ఒక్కసారి ధైర్యంగా వాటికి ఎదురు నిలబడి చూస్తే అవే నీ నుండి దూరంగా పారిపోతాయి. కాబట్టి చిన్నపాటి సమస్యలను చూసి ఎప్పుడూ చింతించవద్దు. సంతోషంగా నీ కుటుంబంతో ఆనందంగా గడపాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సాయి నిన్ను దీవిస్తున్నాడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.